హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు సనాతన ధర్మం గురించి, ఆ ధర్మం గురించి తెలియని వారు కొందరు నన్ను కొన్ని విషయాలు అడిగారు. నేను కూడా వాటిల్లో ఒక్క విషయం గురించి మాత్రం ఇక్కడ వివరిస్తున్నాను. వారి సందేహం ఏంటంటే, సనాతన ధర్మం స్త్రీల విషయంలో చాలా ఘోరంగా, చెప్పడానికి వీలు లేనంత హీనంగా ప్రవర్తిస్తుందని, బ్రాహ్మణులు వాళ్ళని చాలా హీనంగా చూసేవాళ్ళు, తక్కువ కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని బ్రాహ్మణుడి దగ్గరికి పంపించాలని, ఇంకా భర్త చనిపోతే ఆ భార్య మంటల్లో దూకి చనిపోవాలని, ఇలా చాలా ఘోరమైన విషయాలు స్త్రీల విషయంలో ఉన్నాయని అంటూ ఉంటారు. సనాతన ధర్మాన్ని నమ్మే హిందువులు కూడా ఇలాగ అంటుంటారు అని చెప్పడం జరిగింది. నాకు తన సందేహాన్ని అడగడం జరిగింది. ఆ సందేహ నివృత్తి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసిన నిజాలని మాత్రం ఇందులో మేము ముందుంచుతున్నాను. సనాతన ధర్మం స్త్రీలకి ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చి గౌరవించింది. స్త్రీ లేనిదే కుటుంబం లేదు, స్త్రీ లేనిదే సమాజం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు, అసలు జగత్తే లేదు. భార్యని పక్కన కూర్చోబెట్టుకోకుండా, భార్య లేకుండా పురుషుడు యజ్ఞయాగాదులు చేయడానికి కూడా అర్హుడు కాదు. కానీ స్త్రీ భర్త లేకుండా అనేకమైన వ్రతాలు, పూజలు, నోములు మొదలైనవి చేయొచ్చు. సనాతన ధర్మంలో వేదాలు స్త్రీలకి స్వేచ్ఛ ఇవ్వలేదని, స్త్రీలని అణచివేతకి గురిచేశాయని, చదువుకోవడానికి కూడా వారికి స్వేచ్ఛ లేదని ఆరోపణలు చేశారు. ఇంకా ఈ విషయం మీద విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాల్లోనూ, ఐఏఎస్ అభ్యర్థులు, ఇతర ఉద్యోగార్థులు చదువుకునే పుస్తకాలలోనూ, నిర్వహించే పరీక్షల్లోనూ కూడా ఉండే చరిత్రలో ఇదే వాస్తవంగా కనిపిస్తుంది. ఇంకా సంఘ సంస్కర్తలమని, అభ్యుదయవాదులమని చెప్పుకునే కుహనా మేధావులు ఈ విషయంలో సనాతన ధర్మం మీద, వేదాల మీద, హిందూ ధర్మశాస్త్రాల మీద, పురాణాల మీద దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చరిత్రల్ని రాసినది సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు, మన వేదాలని కానీ, మన శాస్త్రాలని కానీ, పురాణాలని కానీ చదవని వాళ్ళు, అస్సలు తెలియని వాళ్ళు రాసినవి. వాళ్ళు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండి ప్రజల్ని ధర్మానికి వ్యతిరేకులుగా మార్చాలని చేసిన తీవ్ర ప్రయత్నం ఇది. స్త్రీల విషయంలో ఎంతగా తెగించి అసత్య ప్రచారాలు చేశారంటే, స్త్రీల విషయంలో సనాతన ధర్మం మరీ ఘోరంగా, చెప్పడానికి కూడా వీలు లేని పరిస్థితుల్ని కల్పించిందని, బ్రాహ్మణులు స్త్రీలని చాలా హీనంగా చూసేవాళ్ళని, ఇంకా తక్కువ కులం వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని బ్రాహ్మణుడి దగ్గరికి పంపించాలని, ఇది చెప్పడానికి ఈ సందేహం చాలా ఘోరంగా ఉంది. ఇంకా భర్త చనిపోతే ఆ భార్య మంటల్లో దూకి చనిపోవాలని, ఇలా చాలా ఘోరమైనవి ఉన్నాయని అసత్య ప్రచారాలు చేసేశారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, వారిలో అంటే అలా అసత్య ప్రచారాలు చేసేవారిలో మన ధర్మాల్ని చదవని, తెలియని అనకూడదు కానీ మూర్ఖపు హిందువులు కూడా ఉన్నారు. ఇవన్నీ అసత్యాలే. అసలు వేదాలు స్త్రీల గురించి ఏం చెప్పిందో చూడండి. యజుర్వేదం స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి అని చెప్పింది. అథర్వణ వేదం స్త్రీలు మంచి కీర్తి గడించాలని చెప్పింది. అదే అథర్వణ వేదం స్త్రీలు పండితులు అవ్వాలి, స్త్రీలు కూడా విద్యాబోధన చెయ్యాలి అని చెప్తోంది. ఇంకా స్త్రీ అందరినీ జ్ఞానవంతుల్ని చేయాలి, స్త్రీ ఎప్పుడూ కూడా సంపదలతో సుఖంగా ఉండాలి, స్త్రీలు ఎప్పుడూ కూడా జ్ఞానవంతులై తెలివిగలవారై ఉండాలి, స్త్రీలు పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో కూడా పాల్గొనాలి, దేశ పరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ స్త్రీలు ముందుండి నడిపించాలి, స్త్రీలు ఆ పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో కూడా పాల్గొనాలి అని అథర్వణ వేదం చెప్తోంది. దేశ పరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో స్త్రీలు ముందుండి నడిపించాలి అని ఋగ్వేదం చెప్తోంది. ఈ రోజుల్లో చాలా దేశాల్లో, అంటే మన భారతదేశంలో కాకుండా చాలా దేశాల్లో
కొన్ని మతాల వారు ఈ రోజుకు కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ నా ధర్మమైన సనాతన ధర్మంలో వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి చెప్పింది. స్త్రీకి తప్పనిసరిగా తండ్రి కూడబెట్టిన ఆస్తిలో కుమారుడితో పాటు సమానమైన హక్కు ఉందని ఋగ్వేదం ఎప్పుడో ప్రకటించింది. ఇంకా కుటుంబ విషయానికొస్తే సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలుగా వ్యవహరించాలి. స్త్రీ సంపదని, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి. అంటే స్త్రీకి సంపాదన ఉండాలి. ఆమె తన కుటుంబానికి సంపదని అప్పుడే చేకూర్చగలుగుతుంది అని అథర్వణ వేదం చెప్పింది. స్త్రీకి ఆ అథర్వణ వేదమే నీ భర్తకు సంపాదించే విధానాలు నేర్పించు అని తెలియజెప్పింది. స్త్రీలు ఎన్నో ఉద్యోగాలలో కుదురుకుని ఆ ఉద్యోగ ధర్మాల్ని ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ విషయం అథర్వణ వేదంలో చక్కగా చెప్పారు. స్త్రీలు రథాలని నడపాలి అని అథర్వణ వేదం చెప్తోంది. స్త్రీలు యుద్ధాల్లో పాల్గొనాలి అని యజుర్వేదం చెప్తోంది. ఈ విషయంలో మనకి ఏమాత్రం సందేహం లేకుండా దుర్గాదేవి కనిపిస్తుంది. దుర్గాదేవి యుద్ధం చేసే స్త్రీలకి ఆదర్శం. స్త్రీలు బయటకు రాకూడదని సనాతన ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. రామాయణంలో కైకేయి దశరథ మహారాజుకి తోడుగా దేవతలకి, రాక్షసులకి జరిగిన యుద్ధంలో పాల్గొని దశరథ మహారాజుని ఒకానొక స్థితిలో కాపాడి అతనికి విజయాన్ని చేకూర్చిపెట్టింది. ఆ సమయంలోనే కదా దశరథుడు కైకేయికి 2 వరాలు ఇస్తానన్నాడు. కానీ కైకేయి ఎంత మంచి వ్యక్తిత్వం గలదో చూడండి. నీ క్షేమం కంటే నాకు ఏ వరాలు అవసరం లేదు అని చెప్పింది ఆ క్షణంలో. తర్వాత దైవ ప్రేరితురాలయ్యి ఆ వరాల్ని అడిగిందనుకోండి, అది వేరే విషయం. దశరథుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమంటే సమయం వచ్చినప్పుడు అడుగుతానంది. ఇతిహాసాలలో ఇది చాలా పెద్ద ఉదాహరణ. ఇదే తరహాలో శ్రీకృష్ణుడితో సహా యుద్ధభూమికి వెళ్ళిన సత్యభామ నరకాసురుని సంహరించింది కదా. అంటే స్త్రీలు బయటకు రాకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, యుద్ధాల్లో పాల్గొనకూడదు, ఏ రంగంలోనూ ఉండకూడదని సనాతన ధర్మం చెప్పినట్టు ఎక్కడా కనపట్టలేదు కదా. ఇంకా ఋగ్వేదం కమాండర్ తరహాలో స్త్రీ సభల్ని ఉద్దేశించి కమాండర్ తరహాలో ప్రసంగించాలి అని చెప్పింది. ఆది శంకరాచార్యులు, మండనమిశ్రుల మధ్య 17 రోజుల పాటు జరిగిన వాదనలో న్యాయ నిర్ణేతగా మండనమిశ్రుడి భార్య ఉభయభారతి న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. ఉభయభారతి చర్చలో గెలుపొందిన శంకరాచార్యుల్ని అభినందించింది. అంత పెద్ద సభలో అంతమంది పండితులున్నా సరే ఉభయభారతే మధ్యవర్తిగా ఉండి గెలుపోటముల్ని నిర్ణయించింది కదా. ఆమెకి అసమాన పాండిత్యం ఉందని, సాక్షాత్తు సరస్వతి అవతారమని అందరూ భావిస్తారు కూడాను. ఋగ్వేదం విద్యా విషయాల్లో ఇలా చెప్తుంది: ఓ స్త్రీలారా, పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాక. మీరు ఎటువంటి వివక్ష చూపించక అందరికీ జ్ఞానాన్ని పంచుదురుగాక. మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమే కాకుండా వీటిని అర్థం చేసుకునే శక్తిని కూడా మీకు ప్రసాదిస్తున్నాను అని ఋగ్వేదం స్త్రీలని ఆశీర్వదించింది. వేదాల్లో మైత్రేయి, గార్గి, లోపాముద్ర మొదలైన 30 మందికి పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ కూడా స్త్రీ దేవతలు ఉండరు. అన్య మతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకి భగవంతుడు తన దివ్య సందేశం ఇచ్చినట్టుగా లేదు. ఇంకా వివాహ విషయంలో కూడా స్త్రీకి సంపూర్ణ స్వాతంత్ర్యం ఉంది. తాను వరించిన వారిని వివాహం చేసుకోవచ్చు. స్వయంవరాలు అందుకే కదా ఏర్పాటయ్యాయి. అథర్వణ వేదం వివాహం గురించి ఇలా చెప్తోంది: ఓ వధువా, వైదిక జ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తర్వాతనే నువ్వు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నువ్వు మంచి కీర్తి గడించి నీకు, భర్తకు శుభాలను కలగజేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు. నీ జ్ఞానంతో
వారి ఇంటిని వృద్ధిపరచు అని నిర్దేశించింది. అంటే అథర్వణ వేదం స్త్రీలని ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండి అని చెప్తోంది కదా. అంటే స్త్రీలు బయటకు రాకూడదు, విద్య నేర్చుకోకూడదు అని ఎక్కడా చెప్పలేదు. సనాతన ధర్మం స్త్రీకి భర్త చనిపోతే పిల్లలుంటే వారి రక్షణ పోషణ బాధ్యతల్ని ఆ స్త్రీ చక్కగా నిర్వహించాలని చెప్పింది. అదే పిల్లలు లేకపోతే ఆమె మళ్ళీ వివాహం చేసుకోవాలి. సనాతన ధర్మంలో పరస్త్రీ అంటే వివాహిత అయిన స్త్రీ లేదా తన భార్య కాని స్త్రీ, తల్లితో సమానం. చెడుబుద్ధితో వారిని చూడకూడదు. మన ధర్మం తల్లిని మాతృదేవో భవ అంటూ దైవంగా పూజించే ధర్మం సనాతన ధర్మం. తన భార్య తప్ప మిగతా స్త్రీలందరూ కూడా పురుషునికి తల్లితో సమానమే. ఆఖరికి రామాయణంలో రావణుణ్ణి కుంభకర్ణుడు, విభీషణుడు కూడా వారు రాక్షసులైనా సరే పరస్త్రీ అయిన సీతను ఎత్తుకొచ్చినందుకు తప్పు పట్టారు, బుద్ధులు చెప్పారు. వారి మాటల్ని వినని ఆ రావణుడు ఏ గతి పొందాడో మనకందరికీ తెలుసు. ఇంకా భర్త చనిపోతే ఆ మంటల్లో దూకి చనిపోవాలని ఎక్కడా లేదు. బలవంతపు సతీసాగమనం అనేది మన దేశంలో లేనే లేదు. వేదంలో అసలు దీని ప్రస్తావనే లేదు. రామాయణంలో దశరథుని మరణానంతరం అతని భార్యలు బ్రతికే ఉన్నారు. వాలి మరణించాక తార, రావణుడు మరణించాక మండోదరి మొదలైన అతని భార్యలు బ్రతికే ఉన్నారు. ఈ సతీసాగమనం అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే తురుష్కులు, మొఘలులు, మ్లేచ్చులు మొదలైన వారు మన భారతీయ స్త్రీలు ఎంతో సౌందర్యవంతులని చెప్పి బలవంతంగా మోసపూరితంగా వారిని ఎత్తుకుపోవడం జరుగుతుంటే భర్తని వదిలేయలేక, వారి నుండి తప్పించుకోలేక అటువంటి పరిస్థితుల్లో స్త్రీ తన భర్తతో సతీసాగమనం చేయడం మొదలైంది. తన భర్తని అనుగమించడం మొదలైంది. అది కూడా భర్త మీద అమితమైన ప్రేమ ఉండి భర్త లేకపోతే బ్రతకలేమో అనుకున్న వాళ్ళు మాత్రమే. అంతేగాని ప్రతి స్త్రీ భర్త చనిపోయిన తర్వాత బలవంతంగా అతని చితిలోకి ఎప్పుడూ నెట్టివేయబడలేదు. ఇది అసత్య ప్రచారం. ఇంకా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మన పాఠ్యపుస్తకాల్ని రచించిన ధర్మం తెలియని వారి అసత్య ప్రచారం. ఇంకా తక్కువ కులం, అగ్రకులం అనేవి మన ధర్మంలో లేనే లేవు. కులం అనేది మనం పూర్వకాలం నుంచి చూసుకుంటే వేదాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, పురాణాల్లో కానీ ఎక్కడా ఇటువంటి ప్రస్తావన లేదు. కులమంటే వంశంగానే చెప్పబడింది, కులమంటే వృత్తిగా చెప్పబడింది. అంతేగాని ఎక్కువ కులం, తక్కువ కులం ఇలాంటివి చెప్పబడలేదు. అయినా ఈ కుల ప్రస్తావన గురించి తర్వాత మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. తక్కువ కులం వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని బ్రాహ్మణుడి దగ్గరికి పంపించాలని చెప్పిన వాళ్ళకి అంత నీచమైన ఆలోచన ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే పరస్త్రీని దేవతలాగా, తల్లితో సమానంగా చూసే పవిత్ర భావన ఉన్న ధర్మం మనది. సనాతన ధర్మంలో స్త్రీ పసిపాప అయితే దుర్గాదేవి రూపమైన బాలా త్రిపుర సుందరి, యవనంలో కన్యగా ఉంటే కన్యకా పరమేశ్వరి, వివాహమైతే శ్రీరాముని అనుసరించే సీతామహాసాధ్వి, శివుని అర్ధాంగి అయిన ఆ పరమేశ్వరి పార్వతీదేవి, విద్యావతి అయితే చదువుల సరస్వతీదేవి, ధనవంతురాలైతే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, దరిద్ర స్థితిలో ఉన్నా సరే దేవత అయిన ఆ మహాలక్ష్మీదేవికి అక్కగారైన జ్యేష్ఠాదేవిగా గౌరవిస్తాము. బలపరాక్రమాలు, కోపం ఉంటే దుర్గాదేవి, చండీదేవి, అపర కాళికాదేవి, ఇలా స్త్రీలలో ఆ దేవీ అవతారాలనే చూసింది మన సనాతన ధర్మం. సనాతన ధర్మంలో స్త్రీ ఎంత గొప్పదో ఆ ధర్మాన్ని తెలియజెప్పే ప్రతి గ్రంథము కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని సనాతన ధర్మంలో స్త్రీ స్థానం ఏమీ తక్కువది కాదు. అత్యంత గౌరవప్రదమైనది, అత్యంత పవిత్రమైనది, అత్యంత విలువైనది. తర్వాతి భాగంలో మరొక సనాతన ధర్మ విషయాన్ని గురించి చెప్పుకుందాం. హరి ఓం.